దానికి సమస్యకు పరిహారము ప్రార్థన. సమస్యకు పరిహారం ప్రార్థనే. ప్రార్థనకు ప్రార్థన కన్నా ఎక్కువైంది ఏది కూడా ఈ లోకం లేదు. వాక్యం ధ్యానించవచ్చు, వాక్యం ధ్యానించాలి, పాటలు పాడాలి, అంతకన్నా ఎక్కువైంది ప్రార్థన ముఖ్యం. ప్రార్థన ద్వారా మనము అపవాదిని జయిస్తాం. అందుకే ప్రార్థన చేయాలి. ప్రార్థన శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి, విసకగా ప్రార్థన చేయాలి, మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. దేవా, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈ కుటుంబం నాకు యుద్ధం నేను జయించలేకపోతాను, నా జీవితాన్ని జయించలేకపోతానంటే ప్రార్థనే నీకు సహాయం, ప్రార్థనే నీకు ఆధారము నాకు నీకు. అందుకే ప్రార్థన ద్వారా మనము జయించాలి. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థించి మేలు పొందాల్సిందిగా మనం చేస్తాం. ఇప్పుడు పరిశుద్ధమైన గ్రంథం అండి, దేవుని వాక్యాన్ని విందామంట. చిన్న వాక్యాన్ని నేర్చుకొని జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోదామంట. పరిశుద్ధమైన గ్రంథం నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 91వ పేజీ. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలంటిని, లేకుంటే పైన చూస్తామంట, లేకుంటే 10వ అధ్యాయం చదివేస్తామంట. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోయినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. పరలోకమందున్న మా తండ్రి, మహామహిమ గల దేవుడా, మహా తేజస్సు కలిగిన యేసయ్య, ఈ వాక్యముల నుండి తండ్రి దేవ అర్థభావాన్ని మాకు తెలిపి మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ దర్శించి ప్రభా ఎలా నడవాలో ప్రభా. ఈ లోకం ప్రభా మంచి లోకం కాదు, అశాశ్వత లోకం, సాతాను లోకం, మాయాలోకములు ప్రభా ఎలా మీ మాటలు ప్రభా విని మేము ఈ లోకములో జీవించాలో నడవాలో మీ సహాయం దయచేయమని యేసు ప్రభు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధమైన గ్రంథం నుండి మనం ఏమంటామంట, పేరు పెట్టి అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. చూడండి, పేరు పెట్టి పిలుస్తారంట. తన సొంత గొర్రెలంట. సొంత గొర్రెలు వేరే, సొంత గొర్రెలు ఉన్నవి కొన్ని వేరే కూడా ఉన్నాయి. సొంత గొర్రెలు పేరు పెట్టి పిలుస్తారంట. ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. ఎంతో మంది దేవుని పిల్లలను, అపోస్తులను ఆయన పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు. ఆయన 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. పేరు పెట్టి పిలిచి తన శిష్యులుగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అలాగే వాక్యములు చూసుకున్నట్టయితే తన సొంత గొర్రెలు అంటారు. తన సొంత గొర్రెలు అంటే మళ్ళీ ముందు చూస్తున్నామంట, మరియు అతడు తన సొంత గొర్రెని వెలుపలికి నడిపించి వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అతని వెంబడించును. అన్యుడున్నాడంట, అతని స్వరము అవి ఎంత మాత్రం ఎరగవు, వాని నుండి అవి వాని యుద్ధ నుండి పారిపోతాయి. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ఆయన ఒక కాపరిగా తను తాను కనపరుచుకుంటున్నాడు. ఒక కాపరి, గొర్రెల కాపరిగా తను తాను కనపరుచుకుంటున్నాడు, సాదృశ్యంగా కనపరుచుకుంటున్నాడు. మనము గొర్రెలు, మనం గొర్రె లాంటి స్వభావం గలవా. గొర్రె స్వభావం ఏమంట, గొర్రె స్వభావము ఎప్పటికి కూడా అది తల వంచుకొని గడ్డిని వేస్తుంది. తల వంచుకొని గడ్డిని వేస్తుంది. తల ఎప్పటికి కూడా ఎత్తదు. అది గడ్డిని అంటే ఎప్పుడు తల వంచుకొని ఉంటుంది, అంటే తను తాను తగ్గించుకుంటుంది. గొర్రె స్వభావం అది గడ్డిని మాత్రమే తింటుంది కానీ దేన్ని కూడా తినదు. అది గడ్డిని మాత్రమే తింటుంది. గొర్రె పరిశుద్ధతకు అది సూచనగా ఉంది. అది ఏది పడితే తినదు. దేవుడు అందుకే నిన్ను నన్ను గొర్రెకు సూచనగా చేశాడు. ప్రభు యేసుక్రీస్తు కాపరిగా నీకు నాకున్నాడు. అందుకే మనం ఈ లోకంలో ఏముందంట, ఈ లోకంలో చెడ్డది ఉంది, ఈ లోకంలో చెడ్డ లోకం ఉంది,
ఈ లోకములో మంచిది లేదు. అలాంటి ఈ లోకములో మనం ఏం చేయాలంట? మంచిదాన్నే వెంబడించాలి, మంచిదాన్నే మనం వెంబడించాలి. కానీ మేకలు ఏం చేస్తామంట? కనబడినంత తల ఎత్తుకుంటూ తింటారు, కనబడిన ఆకులలో తింటారు మేకలు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మేకలు శాపగ్రస్తమైనవి, మేకలు శాపగ్రస్తమైనవి. కనబడిందంతా తింటుంది, కనబడిన ఆకులలో తింటారు. అది విషపు ఆకైనా తింటుంది, వ్యాపాకు తింటుంది, ప్రతి విషపు ఏ ఆకైనా తింటుంది. కానీ గొర్రె మాత్రం అలా కాదు, తల వంచుకొని గడ్డినే తింటుంది. అంటే అది పరిశుద్ధతకు సూచన, పరిశుద్ధతకు సూచన. అందుకే ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్టయితే గొర్రెలు నా స్వరం వింటారు. ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకములో జీవిస్తారో, నా కొరకు జీవిస్తారో, నన్ను వెంబడిస్తారో, వాళ్ళు నా మాట వింటారు, నా స్వరం వింటారు, నా స్వరం వింటారు. స్వరము గొర్రెలు, ఆయన సొంత గొర్రెలు ఆయన స్వరం వింటారు. వేరే స్వరం కూడా ఉంది. ఎవరి స్వరం అంట? అన్యుల స్వరము. అన్యుడైన కాపరి కూడా ఒకడు ఉంటాడు. ఈ కాపరి ఏం చేస్తారంట? చూడండి, ఇక్కడ చూసినట్టయితే 10వ వచనం. బయటికి ఎదుకోమా, పాప ఎదుకోకూరి, ఎదుగు బయట. 10వ వచనము. దొంగతనమునకు, హత్యను, నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగునట్టుకు అది సమృద్ధిగా కలుగుట నేను వచ్చిందనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలు పట్టి చెదరగొట్టును. జీతగాడు గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రభువు యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరిని ఆయన అగుపరుచుకుంటున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు శిలువ తన ప్రాణం పెట్టాడు. తన రక్తముల దార పోసి కొని విమోచించి తన బిడ్డలుగా సొంతంగా చేస్తాడు. తన ప్రాణమనే పెట్టాడు. కానీ జీతగాడైతే గొర్రెలు తనవి కానందున తోడేలు మందలో వచ్చినప్పుడు విడిచిపెట్టి పారిపోతాడు. వాడెవరంట? జీతగాడు. వాడు దొంగ అపవాది వాడు. ఈ లోకములో వాడు దోచుకునేవాడు, వాడు దొంగ అయినాడు, వాడు నరహత్య చేసేవాడు. ఈ లోకములో ఉన్నాడు. కంటికి కనబడకుండా తిరుగుతున్నాడు. వాడు మాయ మాటలు చెప్పి దేవుని పిల్లలను వాడు పక్కదావ పట్టిస్తాడు. వాడు ఎవరిలైనా కూడా జొరబడతాడు. అపవాది అనేవాడు, దొంగ అనేవాడు, నరహత్య చేసేవాడు. వాడు ఎలాగైనా చేసి దేవుని పిల్లలను చెదరగొట్టాలి, దేవుని సంఘాన్ని చెదరగొట్టాలి, దేవుని పిల్లలు వేరు చేయాలి, కుటుంబాలు నాశనం చేయాలని వాడికి ఆశ. అదే కోరికతో వాడు ఈ లోకములో కంటికి కనబడకుండా సంచారం చేస్తూ ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్ళు ప్రవేశిస్తారు, ఎవరు బలహీనంగా కనబడతారో వాళ్ళు ప్రవేశించి దేవుని పిల్లలు చెదరగొట్టి, దేవుని సంఘాలు చెదరగొట్టి దేవుని పనిని చెడిపేవాడు ఈ లోకంలో ఉన్నాడు. అందుకే వాడి స్వరం ఎలాంటి వంట? వాడు ఎలా వస్తాడంట? ఏదేని తోటలోకి ఎలా వచ్చాడు? ఏదేని తోటలోకి వచ్చాడు. అమ్మా, దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు ఈ తోటలో ఉండే ఈ తోట మధ్యలో ఉండే వృక్ష ఫలాలు తినకూడదని చెప్పాడా? మీరు చనిపోతారని చెప్పాడా? వాడు సర్పవేషములో వాడు దూరి ఏదేని తోటలో ప్రవేశించాడు. ఏదేని తోట ఎలాంటిదంట? సంతోషము గల ఏదేని తోట, సమృద్ధి గల ఏదేని తోట. ఎన్నో జీవ వృక్షాలు ఉన్నాయి, జీవ ఫలాలు ఉన్నాయి, దేవుని సన్నిధి ఉంది, దేవుని ప్రసన్నత ఉంది, దేవుని సంతోషం ఉంది. ఏ కొదవ లేకుండా, ఆకలి దప్పులు లేకుండా, సమస్యలు లేకుండా ఉన్న అంటే ఆ స్థలానికి, ఆ ఏదేను తోటలోనికి అపవాది ప్రవేశించినప్పుడు, సర్పవేషంలో ప్రవేశించినప్పుడు వారికి ఏమైందంట? వాళ్ళు ఏమన్నాడు? మీరు దేవతలలో ఉంటారు, ఈ పళ్ళు తిన్నట్లయితే దేవతలవలే ఉంటారన్నాడు. ఈ పళ్ళు అంటే ఎలాంటివంట? ఈ లోక సంబంధమైన ఆశలు. ఈ లోక సంబంధం ఆశలు ఉంటావే, అవి ఏదైనా తోటలో ఉన్నా ఆ తోట మధ్య వృక్ష ఫలాలని. అపవాది అంటాడు, ఇది చేస్తే నీకేమైతుంది చెయ్యి, ఇది తాగితే ఏమైతుంది తాగు,
ఇలాంటి వెళ్ళలేని చోటికి వెళ్ళనట్టయితే ఏమైతుంది? వెళ్ళు, చెడ్డ మాటలు మాట్లాడు, చెడు తలంపులు చేయి, చూడరానివి చూడు, చేయరానివి చేయి అని చెప్పి వాడు చెప్తాడు. ఇవి ఎవరి స్వరం అంటే ఇది అన్యుల స్వరము. దేవుని పిల్లలైన వారు ఎంత మాత్రం వినరు. ఆ అన్యుల నుండి పారిపోతా ఉంటారు. అన్యుల నుండి పారిపోతారు. ఎందుకంటే వారి స్వరము వాళ్ళు ఎరగరు. అపవాది ఏ రూపంలో వస్తాడో, ఏ స్వరముతో వాడు మాట్లాడతాడో మనము జ్ఞానము కలిగి మనం ఆలోచన చేయాలి. ఇది అపవాది స్వరమా? ఇది అన్యుల స్వరమా? నా ప్రభువు యేసు క్రీస్తు స్వరమా? స్వరము రెండు రకాలు. చెడ్డవారి స్వరం ఉంది, దొంగ స్వరం ఉంది, దేవుని స్వరం ఉంది. మన ప్రభువు సహోదరుడా అంటారు. అమ్మా సహోదరి, అమ్మా సహోదరుడా ఇలాంటి పనికి వెళ్ళదు, ఇలాంటి చోటికి వెళ్ళదు, ఇలాంటి పని చేయదు, ఇలాంటి వారి స్నేహం కట్టొద్దు, ఇలాంటి వారి మాట వినవద్దు. ఇదిగో చెడిపోతాడు. దేవుడు చెప్తాడు, ఇదిగో నా సన్నిధికి రా, నా మాటలు విను, నాతో కూడా ఉండు, నీకు మంచి మార్గం చూపిస్తాను. దేవుడు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆయన మాటకు మనం లోపడాలి, ఆయన మాట వినాలి, ఆయన స్వరం వినాలి. తన సొంత గొర్రెలంట ఆయన స్వరం వింటారు. దేవుని స్వరమేదో, అపవాది స్వరమేదో దేవుని పిల్లలు జ్ఞానంతో పసిగట్టాలి. ఇది నా మంచిదానికి చెప్తారా, చెడుదానికి చెప్తారా? నా జీవితాన్ని మంచిదానికి చెప్తారా, చెడ్డదానికి చెప్తారా? మంచిదానికి చెప్పేవారు వారు దేవుని స్వరమని మనము ఆలోచన చేయాలి. దేవుడే వచ్చి చెప్పడు, ఆ ప్రభువే వచ్చి చెప్పడు. కానీ దేవుని రూపంలో ఉన్న దేవుని పిల్లలు మంచి మాట చెప్తారు. సహోదరుడా ఇలా ఉండాలి, ఇలాంటి చోటికి వెళ్ళకూడదు, ఇలాంటి స్థలానికి వెళ్ళకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి చెడు వ్యాపారం చేయకూడదు, చెడు తలంపులు చేయకూడదు అని చెప్పి మంచివాడు, దేవుని పిల్లలు దేవుని మాటలే చెప్తారు. చెడ్డవాడు ఏం చెప్తారంట? వాడి స్వరాన్ని వినిపిస్తాడు. ఏమైతుందిలే, ఏమైనా చేయొచ్చు. అపవాది ఏదేని తోటలు ఏం చేశాడు? అమ్మా ఏమి కాదు, తినొచ్చు అన్నాడు. మీరు దేవతల వలె ఉంటారని చెప్పాడు. దేవతల వలె ఉంటారు, మీ కన్నులు తెరవబడతావు అన్నాడు. కానీ వాళ్ళు ఏమైపోయారంట? వాడు దిగంబరులైపోయి అక్కడున్న అంజూరో పాకులు కోసుకొని తమ దేహాలు కచ్చడవ కట్టుకున్నారు. దేవుడు వచ్చాడు చల్లకుంటున్నా, అదమా ఎక్కడున్నా? దాగుకునే స్థితి వచ్చేసింది. దాగుకునే స్థితి ఎవరి ద్వారా వచ్చిందంట? అపవాది ద్వారా వచ్చింది. వాళ్ళు ఎవరి స్వరం విన్నారు? దొంగ స్వరం విన్నారు, అపవాది స్వరం ఉన్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, దేవుని మహిమను పోగొట్టుకున్నారు, మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు. వెళ్ళిపోయింది. దిగంబరులై ప్రభువా, దిగంబరులైపోయి దేవుని మాటకు లోబడక వాళ్ళు అపవాది స్వరం విన్నారు, అన్యుడైన కాపరి స్వరం విన్నారు, దొంగ కాపరి స్వరం విన్నాడు. ఆదామవలు వాళ్ళు దేవునికి దూరస్తులైపోయారు. దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చి తన రక్తమును దారిపోసి కొని తిరిగా ఆ సహవాసాన్ని తిరిగా నీకు నాకు ఇచ్చాడు దేవునికి ఇస్తాడు. అందుకే మనము దేవుని స్వరమేదో దొంగ స్వరమేదో మనం వినాలి, జ్ఞానంతో ఆలోచన చేయాలి. జ్ఞానంతో ఇదిగో నేను ఇలాంటి చోటుకి వెళ్ళకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి స్థలానికి వెళ్ళకూడదు, ఇలా పెద్దలకు చిన్నలకు విధేయులుగా ఉండాలి అనే స్వరము దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఏం చేస్తామంట? ఆ గొర్రెలు ఆ కాపరిని వెంబడిస్తారు. ఆ కాపరి ఏం చేస్తారంట? ఆయన ప్రాణం పోయినా చింతలేదు. ఆ కాపరి ప్రాణం పోయినా చింతలేదు. ఆ తోడేళ్ళ